సత్యవతి మత్స్య రాజు దాసరాజు కుమార్తె. ఆమె తల్లి అపసరసు కావటంతో జననం తరువాత ఆమె మత్స్యగంధ అనగా చేపల వాసన గలదిగా ప్రసిద్ధి చెందింది. ఆమె తండ్రి నదిలో పడవ తోలేవాడు, అందుకే ఆమెను నావిక కుమార్తె అని కూడా పిలిచేవారు. ఒకసారి పరాశర మహర్షి ఆమెను చూసి మోహించగా ఆమెతో కలిశాడు. మహర్షి ఆశీర్వాదంతో ఆమె మత్స్యగంధం పోయి సుగంధ గంధం కలిగినదిగా మారింది. అప్పుడు ఆమెకు పరాశరుని వల్ల ఒక కుమారుడు జన్మించాడు. అతనే వ్యాస మహర్షి. మహాభారతం రచించిన వేదవ్యాసుడు. అటువంటి సత్యవతిని హస్తినాపుర రాజు శాంతనుడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. అయితే ఆమె తండ్రి ఒక నిబంధన పెట్టాడు. ఆమె కుమారులు మాత్రమే రాజ్యాన్ని పాలించాలి అని. దీనిని అంగీకరించేందుకు శాంతను పెద్ద కుమారుడు భీష్ముడు తన సింహాసనాన్ని వదులుకుని బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాడు. శాంతనుకు సత్యవతికి 2 కుమారులు పుట్టారు. వారు చిత్రాంగదుడు మరియు విచిత్రవీర్యుడు.